సిచ్యువేషన్ జరిగిందండి. మేము ఒక కోర్ట్‌లో షూట్ చేస్తున్నమాట. కోర్ట్‌లో షూట్ చేస్తే జూనియర్ ఆర్టిస్టులు లాయర్స్ లాగా వస్తారు కదా! చాలామంది జూనియర్స్‌ని వచ్చారు. లాయర్స్ లేడీస్ అండ్ జెంట్స్, లేడీ లాయర్స్, జెంట్స్ అందరూ ఉన్నారన్నమాట. సో, లాయర్స్ చాలా న్యాచురల్‌గా ఉన్నారు. కరెక్ట్‌గా దొరికారు. జూనియర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే వాళ్ళందరూ రియల్ లాయర్స్ అంట. ఎందుకొచ్చారు? ఇంతమంది ఎందుకొచ్చారు మన షూటింగ్ అంటే, వాళ్ళు జితేందర్ రెడ్డి ఒకప్పుడు లా చదువుకున్న కాలేజీలో వీళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారంట. ఆయన మీద ఉన్న గౌరవంతో వీళ్ళందరూ కాలేజీకి ఇప్పుడు లాయర్స్ అయిపోయారు. షూటింగ్ జరుగుతుందని తెలిసి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ లాగా వాళ్ళ డ్రెస్సులు వేసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేశారన్నమాట. సో, వాళ్ళకున్న రెస్పెక్ట్ ఆయన పైన. సో, ఇవన్నీ చూస్తుంటే ఆల్రెడీ విన్నప్పుడే మేము ఒక ఎక్సైట్మెంట్ ఉంది. సో, ఇవన్నీ జరుగుతుంటే కూడా మాకు సో, ఆ ఎనర్జీ ఇచ్చిందన్నమాట అది. రవీందర్ రెడ్డి గారు ఇక్కడ రవీందర్ రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు వాజ్పేయి గారు టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా? దీని పొలిటికల్ యాంగిల్ కూడా ఉందని అంటున్నారా? అది నిజమేనా? పొలిటికల్ యాంగిల్ ఏం లేదండి మూవీలో. ఆయన అప్పుడున్న రాజకీయ పార్టీ ఇప్పుడు లేదు, ఇప్పుడున్న రాజకీయ పార్టీ అప్పుడు లేదు. ఇప్పుడు 1985 మధ్యలో జరిగిన ఇది, దాంట్లో పొలిటికల్ అనేది మూవీలో ఒక చిన్న పార్ట్. దాంట్లో పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేకుండా అతని లైఫ్లో పాలిటిక్స్ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. అది కొంతవరకే ఉంటుంది. మిగిలిన స్టోరీ అంతా అంటే యాక్చువల్గా అతన్ని బేసిక్గా ఈ మూవీ అతని లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్లో ఈ పాలిటిక్స్ అనేది చాలా చిన్న పార్టు. దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. నాకు తెలిసి అప్పుడున్న పొలిటికల్ పార్టీస్ కూడా ఇప్పుడు లేవు. కాబట్టి అది పెద్దగా ఇప్పుడు పొలిటికల్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, దాని ముందు రిలీజ్ చేస్తున్నాము, ఇటువంటి వాటికి దీనికి ఏం సంబంధం లేదండి. ఓకే, మీ బ్రదర్ని చూసుకోవడానికి సినిమా చేస్తున్నా అన్నారు. ఈ రష్ చూసిన తర్వాత మీ బ్రదర్ కనిపించాడా? ఎంతవరకు రియలిస్టిక్గా తీశారు మీరు బ్రదర్ లాగా? ఎంతవరకు కల్పితం చేశారనుకుంటున్నాను మీరు? నేను సాటిస్ఫై అయ్యానండి. చాలా వరకు చాలా ఇన్సిడెంట్లు రియల్గా జరిగిన ఇన్సిడెంట్లే. కాకపోతే మీరు ఇందాక బయోపిక్ అన్నారు. బయోపిక్ అంటే రియల్గా ఇన్సిడెంట్సే కానీ దాన్ని బయోపిక్ అన్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణది అల్లూరి సీతారామరాజు సినిమా ఎట్లా తీసామో ఇది కూడా అంతే అనుకోవచ్చు. అది బయోపిక్ అనుకుంటే ఇది కూడా బయోపిక్. అట్లనే ఉంటాయి, అన్నీ ఉంటాయి సినిమాలో. అట్లా తీశారు. కాకపోతే రియల్ ఇన్సిడెంట్కు చాలా దగ్గరలో, అంటే నేనైతే 100% సాటిస్ఫై అయ్యాను. చాలా అంటే ఈ తీసిన ఈ సీన్స్ గురించి కంటే కూడా అతని కొన్ని అనేక సంఘటనలు లైఫ్లో జరిగినాయి చూపించలేకపోయాను అనేది ఒక నాకు ఉందే తప్ప ఓకే, తీసినంత వరకు 100% సాటిస్ఫై అయ్యాను. ఓకే. అయితే జితేందర్ రెడ్డి గారి హిస్టరీ చాలా వరకు తెలియదు, ఎవరికి తెలియదు, చాలా వరకు కదా అసలు తెలియదు. బట్ జితేందర్ రెడ్డి గారు ఎంతకాలం జీవించారు? ఏ వయసులో చనిపోయారు? ఫ్యామిలీ ఉందా? పెళ్ళైందా? ఫ్యామిలీ ఉందా? లేదండి, పెళ్ళి అవ్వలేదు. తను 27 ఇయర్స్ ఏజ్లో చనిపోయారండి. తను అంటే జగిత్యాల ఏరియా వచ్చి జగిత్యాల, కరీంనగర్, ఒకప్పటి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు జగిత్యాల కూడా జిల్లా అయింది. కరీంనగర్, జగిత్యాల, గోదావరి కానీ, మంచిర్యాల, వరంగల్ ఆ ఏరియాస్ అంతా కూడా జితేందర్ రెడ్డి పేరు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు. ఇప్పుడు జనరేషన్ 35 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి తను ఎవరు అని చెప్తే గుర్తుపడతారు ఇప్పటికీ. ఓకే, థ్యాంక్ యూ. స్టూడెంట్ లీడర్గా ఆ తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని సమాజంలో జరుగుతున్న కొన్ని సాంఘిక కార్యక్రమాలు అంటారు కదా, అటువంటి సోషల్ ఎలిమెంట్స్ మీద తను ఫైట్ చేయడం తర్వాత అది లైఫ్ అంటే తను స్టూడెంట్ లైఫ్ నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి తను లైఫ్లో ప్రతి దాని మీద ప్రతి సమస్యకు అతను ఏ రకంగా పోరాటం చేసిండు అనేది ఈ మూవీలో. ఏమండి చంపేశారండి, చెప్తానండి. విరించి గారు యాక్చువల్గా మీరు ఇంతకుముందు ఇక్కడ సార్
ఇంతకుముందు మీరు చేసిన ఫస్ట్ ఉయ్యాల జంపాల, తర్వాత మజ్ను ఈ రెండేంటంటే ఒక చిన్న రామ్ కామ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఎమోషన్స్ ఉన్నా కూడా. బట్ కాపోతే ఈ సినిమాకొచ్చేసరికి ఏంటంటే టోటల్‌గా ఒక డిఫరెంట్ జోనర్. ఇప్పుడు ఆర్టిస్టులు ఎలా అయితే ఒక సినిమాతో హిట్ అయిన తర్వాత వాళ్ళని టైప్ కాస్ట్ చేసి అలాంటి క్యారెక్టర్సే వస్తాయో, డైరెక్టర్స్ కూడా అలాంటి ఒక ఇది ఉంటది కదా! అంటే ఈ 'జితేందర్ రెడ్డితో' మీరు వేరే కైండ్ ఆఫ్ సినిమా కూడా చేయొచ్చని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక కారణమా మీరు యాక్సెప్ట్ చేయడానికి? లేదంటే ఓన్లీ 'జితేందర్ రెడ్డిలో' ఉన్న ఆ సోలే మిమ్మల్ని నడిపించిందా ఈ సినిమాకి? అంటే నేను అంటే ఎప్పుడూ ఒకేలాంటి సినిమాలు చేయడం మనకు కూడా బోరింగ్‌గా ఉంటది. నేను రాసుకున్న స్టోరీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఉన్నాయన్నమాట. నాకు డ్రామా చాలా ఇష్టం. అది ఎనీ జానర్ ఉన్నా కూడా అందులో డ్రామా ఉంటే గనక ఇప్పుడు డ్రామాతో పాటు ఒక సైంటిఫిక్ ఫిల్మ్ ఉందనుకోండి. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్. డ్రామాతో ఒక హారర్ ఉంటుంది. అది బాగుంటుంది. డ్రామాతో ఒక ఇంకేదైనా ఫ్యాంటసీ అవ్వచ్చు. ఇంకేమన్నా అవ్వచ్చు. అలాగా డ్రామా ఉన్నప్పుడు ఏదైనా కూడా నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో, ఇందులో ఇది యాక్షన్ డ్రామా. సో, ఆ విధంగా నేను కనెక్టెడే. ఇంకోటి ప్రూవ్ చేయడం కోసం సినిమాలు చేస్తే అది కరెక్ట్ కాదు. మనకి ఎమోషనల్‌గా ఏం చెప్పగలం అనేది అది ఇంపార్టెంట్ కదా! అంటే మన ఎబిలిటీ ఉంటది. బట్ అది రేపొద్దున ఒక స్టార్ హీరో దగ్గరికెళ్లి చెప్పాలన్నప్పుడు ఇంతకుముందు మీరు చేసిన సినిమాలే చూస్తారు ఆటోమేటిక్‌గా. ఉయ్యాల జంపాలు ఇవే కనపడిందనుకోండి. మీరు ఒక పెద్ద యాక్షన్ సినిమా తీస్తారంటే నమ్మకపోవచ్చు. హ్మ్. బట్ అలాంటిది కూడా ఒక ప్రూవ్ అంటే మనకు ఒక ట్రాక్ రికార్డ్ ఉండాలంటే ఇలాంటివి కూడా నేను ఏదైనా చేయగలను చెప్పుకోవడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కదా! అవును. సో, దీంట్లో మెయిన్ ఓన్లీ యాక్షన్ డ్రామా అనేనా? లేదంటే ఆ యాంగిల్ కూడా ఏమన్నా మిక్స్ అయిందా అనేది నా క్వెషన్. హ్మ్. అంటే అవన్నీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమో అంతవరకు ఎళ్ళలేదు. మేబీ అది హెల్ప్ అవ్వచ్చు తర్వాత ఫర్దర్‌గా వేరే హీరోస్ చెప్పడానికి. కానీ నాకున్నంత వరకు ఏంటంటే నేను అన్ని జానర్స్ ట్రై చేయాలి. నెక్స్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. అవన్నీ ట్రై చేయాలని నాకు. సో, ఛాన్స్ వచ్చినప్పుడు అవన్నీ ట్రై చేస్తాను. సో, మేబీ ఇది ఒక లక్కీగా నాకు దొరికిందనుకుంటున్నా ఈ అవకాశం. అంటే ఇందాక మీరు చెప్తే ఏమన్నారంటే, ఒక మహర్షి వచ్చింది నేను ఫార్మర్ సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు. అలాగే ఒక రిచ్ అండ్ పూర్ అనుకున్నప్పుడేమో ఒక అలవైకుంఠపురం. బట్ మన బేసిక్‌గా ఏంటంటే, ఒక రైటర్‌షిప్ ఉన్నప్పుడు మనం ఒక రైటర్ కింద ఒక స్టోరీ అనుకున్నప్పుడు ఏంటంటే, అదొక చిన్న మనకి ఫార్మ్ అయినప్పుడు ఏంటంటే, రైటర్స్ అసోసియేషన్ ఒకటి ఉంటది. మనం దాంట్లో రిజిస్టర్ చేసి నేను నెక్స్ట్ ప్రూవ్‌కి వెళ్తాం కదా! మనం అవును. యాక్చువల్‌గా. అవును. మరి మీరు ఆ చిన్న కాషన్స్ అవి కూడా తీసుకోలేదు. ఎందుకంటే, మీ హార్డ్ వర్క్ అంతా దాంట్లో పెట్టి అలాంటి ఒక సినిమా ఒకటి మన కళ్ళ ముందు వచ్చేసి రిలీజ్ అయిపోతే చాలా బాధగా ఉంటది కదా మరి. యాహ్! అంటే ఇప్పుడు అదేమైందంటే ఇప్పుడు 'మహర్షి' దీనికి కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ దానివల్ల మనం ఆ స్టోరీ మనది ఒకటే అని చెప్పలేము. ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇండస్ట్రీలో ఒక 7, 8 మంది అగ్రికల్చర్ పైన స్టోరీస్ చేసి తీసుకెళ్తున్నారన్నమాట. ఇప్పుడేంటి ఇండస్ట్రీ అదే రైతుల కన్నా ఫార్మర్ స్టోరీస్ రాసేవాళ్ళు ఎక్కువైపోయారు అనిపించింది ఆ టైంలో నాకు. సో, అది పక్కన పెట్టామాట. అలాగే 'రిచ్ అండ్ పూర్' స్టోరీ కూడా పూర్తిగా అలా ఉండదు. అలాంటి 'ఉయ్యాల జంపలో' కూడా నాగ చైతన్యది సినిమా ఉంది 'బావ' ఏం సినిమా అది? 100% లవ్. హ్మ్. 100% లవ్ వచ్చిందని 'ఉయ్యాల జంపాల' కూడా చాలామంది పక్కన పెట్టేశారు. ఆ టైంలో ప్రొడ్యూసర్ కూడా. అంటే బావ మరదల టాపిక్ వస్తే అంటే ఎందుకు ఇది ఇప్పుడు వద్దు అని చెప్పి పక్కన పెట్టేస్తారు కదా! అలాగే తప్ప పూర్తిగా సంబంధం ఉండదు. మళ్ళీ అవి సినిమాలు చేస్తాను నేను. కాకపోతే ఆ టైంలో వెంటనే వస్తే బాగోదన్నట్టు అలా ఆల్మోస్ట్ మెటీరియలైజ్ అయ్యి షూటింగ్‌కి వెళ్ళే ముందు ఆగిపోవటం వల్ల అవి ఆగిపోయినాయి మాట అది. అంటే నాని గారు ఒకసారి ఏం చెప్పారంటే, విరించి అందరిలా ఇక్కడ ఉండడు. హ్యాపీగా భీమవరం వెళ్లి కూర్చొని స్టోరీ రాసుకొని వస్తాడని చెప్పి అన్నారు. మరి భీమవరంలో కూర్చున్న మీకు కరీంనగర్‌లో ఉన్న ఆయన ఎలా స్టోరీ కనెక్ట్ లేదండి చేశారు? భీమవరం లేదు. అంటే ఇక్కడే హైదరాబాదే. అంటే ఆ టైంలో అలా చెప్పారు యాక్చువల్‌గా అయితే. లేదు అంటే ఇక్కడే తెలీదేమో సరిగ్గా నా గురించి. యాహ్! రాకేష్ గారు. అంటే ఇది 'విరించి వర్మ' లాంటి ఒక అంటే వెల్ నోన్ డైరెక్టర్ వచ్చి చెప్పబట్టి ఓకే చేశారా? లేదంటే ఎవరొచ్చి చెప్పినా చేసేవాళ్ళా ఈ స్టోరీ? ఫ్రాంక్‌గా చెప్పాలంటే 'విరించి' దగ్గర ఇలా ఒక కథ ఉందన్నప్పుడు ఫస్ట్ ఎక్సైట్ అయ్యానండి. 'విరించి వర్మ' తను 2 సినిమాలు ఇష్టం నాకు. కానీ కథ వినిన తర్వాత అది మారిందండి. అది చాలా సెకండరీ అయిపోయింది. కథ అనేది ముందుకొచ్చేసింది. సో, అంటే బేసిక్‌గా ఏంటంటే ఇంతకుముందు మీరు 'బాహుబలి' చేసిన తర్వాత ఒక సినిమా కూడా చేశారు. అది పెద్దగా ఫేర్ చేయలేదు కదా! అంటే ఈ 'జితేందర్ రెడ్డి' లాంటిదేంటంటే అందరికి ఇప్పుడు 'అల్లూరి సీతారామరాజు' ఈ కైండ్ అనుకోండి అందరికి తెలిసింది. తెలిసింది కాబట్టి దాని మీద ఆల్మోస్ట్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతది. బట్ 'జితేందర్ రెడ్డి' లాంటి ఒక ఈ బయోపిక్ అనేది చాలా కొద్ది మంది మాత్రమే ఒక ఏరియాకి మాత్రం తెలిసిన స్టోరీ కదా! సో, దీన్ని అంత లార్జ్ స్కేల్‌లో చెప్పాలన్నప్పుడు దానికి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టాలి, నేను ఇంత టైం కేటాయించాలన్నప్పుడు మరి మీకేమి భయం అనిపించలేదా? వాట్స్ నెక్స్ట్ ఆఫ్టర్ 'జితేందర్ రెడ్డి' అది ఎంతవరకు అంటే నన్ను ఓన్ చేసుకుంటారా? లేదా ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుంటారా? అనేది ఈ డిఫరెన్షియేషన్ ఏం కనిపించలేదా మీకు? ఫస్ట్‌లీ మీరు అడిగిన దానికి ఆహ్, అంటే ఎక్కువ కంటెంట్ లేదు అని అన్నారు కదండీ! అది నేను అడ్వాంటేజ్‌గానే తీసుకున్నాను. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా మటుకు ఉందనుకోండి. ఇంటర్నెట్‌లో ఇప్పుడు మీరు కొట్టినా కూడా ఎక్కువ రాదు. అది అడ్వాంటేజ్ కదా! ఎందుకంటే ఇది మనం ఫ్రెష్ ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటది. అంటే జనాలకి తెలుసు. అప్పుడు జగిత్యాల వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతంలో
సో అక్కడి నుంచి తీసుకుని అండ్ రవీందర్ గారికి కూడా తెలుసు కాబట్టి అది నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అండ్ ఎవరికి చెప్పదు తర్వాత ఇలాంటి స్క్రిప్ట్ అనేది అదే ఎవరికి చెప్పదు అనేది చాలా సింపుల్ టౌనిష్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్. ఇది లార్జర్ దెన్ ది లైఫ్ క్యారెక్టర్ కదా, డెఫినెట్గా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ లార్జర్ దెన్ ది లైఫ్ క్యారెక్టర్స్ మన తెలుగులో ఎక్కువ కనెక్షన్ కూడా ఎక్కువ స్కోప్ ఉంది. అయితే ఇక్కడ 2 ఉంటాయి లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు. అది గనక షూర్ షాట్ హిట్ అయ్యి ఇది చేస్తే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తది కెరీరు. ఒకవేళ అదేమన్నా మిస్‌ఫైర్ అయితే గనక ఏంటంటే నెక్స్ట్ మనకి అంటే మినిమమ్ చేసుకునే క్యారెక్టర్స్ ఉంటాయి కదా! అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉండవు. 2 రకాలు ఉంటాయి. అంటే 2 మరి దాన్ని ఎలా ఆలోచించారు దాన్ని చూజ్ చేసుకునే ముందు? అది రిస్కే అండి. బట్ ఐ థాట్ స్టోరీ అండ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అది తీసుకుని వెళ్ళిపోదామని. రవిప్రకాష్ గారు, అంటే ఇంతకు ముందు ప్రభు గారు చెప్పినట్టు లేదంటే ఎవరు చెప్పినా కూడా ఏంటంటే మీ క్యారెక్టర్ అంటే దానికి ఒక ప్రామినెన్స్ ఉంటుంది. మీరు అంటే చాలా సినిమాలు చేస్తుంటారు. కానీ ఏ సినిమాకి ఇంత ముందుకొచ్చి ప్రమోట్ చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇది. అంటే దీంట్లో మీకు అంత స్పెషల్‌గా కనిపించిన ఎలిమెంట్ ఏంటి? మీరు ఫస్ట్ టైం ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి మీ అంతట మీరు ఒక స్టేజ్‌కి రావడం అనేది? ఇందులో పర్టిక్యులర్‌గా చెప్పాలి అంటే ఇందాక రాకేష్ చెప్పినట్టు 4 పిల్లర్స్ ఏవైతే రాకేష్ చెప్పాడో అటు ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు విరించి గారు కానీ, అలాగే కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు అండ్ మా ప్రొడక్షన్ చూసుకున్న వాణి గారు. వీళ్ళందరూ ఏంటి అంటే వెన్ అ ప్రాపర్ స్టోరీ అండ్ వెన్ ఎ ప్రాపర్ క్యారెక్టర్ ఈస్ బీయింగ్ పోర్ట్రేడ్ విత్ ఎ ప్రాపర్ సపోర్ట్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, అదేంటంటే మనం సినిమాతోటి కనెక్ట్ అయిపోతాం, ఆ ప్రాజెక్ట్ తోటి కనెక్ట్ అయిపోతాం. సో డెఫినెట్లీ దీని ప్రమోషన్కి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు విరించి ఇలా ఏప్రిల్ 3rd ఉంది ప్రోగ్రామ్ అని, డెఫినెట్గా ఏ పని ఉన్నా సరే నేను వస్తాను అలా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్కి ఉన్న కనెక్షన్ అలాంటిది. రవీందర్ రెడ్డి గారు, ఇప్పుడు మీ బ్రదర్ స్టోరీ అందరికీ చెప్పాలి అని అనుకున్నారు, అదంతా ఓకే. బట్ కాకపోతే ఏంటంటే దాని నుంచి ప్రాఫిట్స్ ఏమైనా ఆశిస్తున్నారా, లేకపోతే జస్ట్ స్టోరీ తెస్తే చాలు అనుకున్నారా? స్టోరీ తెలియజేయాలనేది ఇంటెన్షన్ అండి. అన్ని తన స్టోరీని ఇప్పుడున్న జనరేషన్కు తీసుకెళ్ళాలనేదే ఉద్దేశము. సరే ఇది డబ్బులు ఇదన్నీ కూడా అది సెకండరీ, స్టోరీ తెలియజేయడమే చాలా ఇంపార్టెంట్. రాకేష్ గారు, రాకేష్ గారు అడగండి సరే. లాస్ట్. ఈ సినిమాకు మీరే మెయిన్ ఫేసు. ఇది అంటే జితేందర్ రెడ్డి ఆ క్యారెక్టర్ విన్నప్పుడు మీరు ఆ క్యారెక్టర్లకి పరకాయ ప్రవేశం చేయాల్సి వచ్చినప్పుడు ఆయన గురించి ఏం స్టడీ చేశారు అసలు మీరు? రవీందర్ గారి దగ్గర అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడికి వెళ్ళే కన్నా ఫస్ట్ రవీందర్ గారితో అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్ అనిపించింది. సో విరించి మేమందరం కూర్చుని ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అది అనుకున్నామండి, ఎలా కూర్చుంటే బాగుంటుంది, ఎలా నుంచుంటే బాగుంటుంది, ఎలా నుంచుంటారు, నేను ఎలా మాట్లాడతారు వాళ్ళు. సో బేసిక్ హోంవర్క్ అయితే చేసాం. ఇంకా అదే ఓకే. అంటే ఆ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు అందులో హార్డ్ హీటింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి మీకు ఏవి ఎక్కువ నచ్చాయి? అండ్ కన్విక్షన్. అండ్ ఏ పని చేసినా కన్విక్షన్తో చేస్తారు. అంటే కాన్ఫిడెన్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది, ఒక కన్విక్షన్తో ఉంటారు. సో అది నచ్చింది నాకు ఆయనలో. ఓకే అండి, విషయాలు నెక్స్ట్ రవీందర్ రెడ్డి గారు, అంటే మీ బ్రదర్ స్టోరీని చెప్పడానికే మీరు ఇండస్ట్రీలోకి వచ్చారా, లేక ముందు సినిమాలు కంటిన్యూ చేస్తారా ప్రొడ్యూసర్గా? ముందు ఏం ఆలోచించలేదండి. అసలు ఈ మూవీ స్టార్ట్ అయ్యకముందు, ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయకముందు నేను ఎప్పుడు కూడా అసలు షూటింగ్ కూడా ఎప్పుడు చూడలేదు. అటువంటిది సరే కేవలం ఈ మూవీని తీసుకురావాలనే ఉద్దేశంతో తీసాము. సరే ఫర్దర్ తర్వాత ఏంటి అనేది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం ఆలోచించట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాకేష్ అన్న, మీరు ప్రభాస్ గారితో మిర్చి చేశారు అండ్ బాహుబలి చేశారు. సో ఆయనలో నుండి మీకు నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ప్రభాస్ అన్నయ్య బేసికలీ అందరూ అన్నయ్య అని పిలుస్తాం. నేను సింప్లిసిటీ అండ్ ఆయన ఆఫ్ స్క్రీన్ సింపుల్గా ఉన్న ఆన్ స్క్రీన్ ఏదైనా చేయగలుగుతారు, లైక్ ఒక రెబెలియస్ క్యారెక్టర్ లాగా. సో అది నాకు ఇష్టం అనమాట, ఆ ట్రాన్స్ఫర్మేషన్.
కమ్ టు ద పాయింట్ దీని గురించి చూస్తే అంటే ఫస్ట్ మా ఒక సినిమాలో ఇంకా చెప్పలేము చాలా ఉంది అనేసి అన్నారు. సో దీనికి పార్ట్ 2 ఉండొచ్చా ఏమైనా? పార్ట్ 2 అనేది ఇంకా డైరెక్టర్ చాయిస్ అండి. ప్రస్తుతానికైతే పార్ట్ 1కి అయితే ఆలోచించాం. ప్రస్తుతానికైతే పార్ట్ 1 అనే తీసాం. ఎండ్ అయిపోయింది. బేసికలీ యాక్షన్ స్క్రిప్ట్స్, యాక్షన్ కథలు చాలా ఇష్టం అండి. నాకేంటంటే ఎక్కువ యాక్షన్ కథలు అనేది ఈజీగా అంతా దొరకవు కూడా. దొరికినా అంత కన్విన్సింగ్గా ఉండదు. సో నాకు ఎప్పుడైతే ఇది దొరికిందో నాకు ఇంకా అమ్మా ఇది ఫుల్ మీల్స్, ఇంకా మనం ఆల్ అవుట్ వెళ్ళిపోవచ్చు దీని మీద అని ఇంకా అలా. రాకేష్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో మీరు Hi. ఇండస్ట్రీలోకి వచ్చి 10 to 12 ఇయర్స్ అవుతుంది అండ్ మంచి సినిమాలు చేశారు, మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇందాక మీరు మాట అన్నట్టు నాకు సరైన బ్రేక్ రాలేదు అని అన్నారు. సో దానికి రీజన్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, లేకపోతే ఏదైనా విషయం నుంచి మీరు రిలీజ్ అయ్యారా? నేను ఎందుకు ఇంకా కొంతమందితో కంపేర్ చేసుకుంటే కొంచెం బ్యాక్ ఉన్నాను, ఇంకా నేను అనుకున్నది ఇంకా స్టార్డమ్ లేకపోతే బిజీ హీరోగా కానీ యాజ్ ఆర్టిస్ట్గా కానీ ఇంకా బిజీ అవ్వలేదు, ఏమన్నా మీలో ఉన్నాయా మైనస్లు? అంటే కొంచెం మొహమాటం, లేకపోతే ఏదైనా ఒక సినిమా గురించి వెళ్ళి డైరెక్టర్ని నేను ఈ క్యారెక్టర్ చేస్తాను అడగపోవటం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీలో? అంటే నేను కాన్స్టెంట్గా అయితే నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అదైతే రిలాక్స్ అయితే అవ్వను. సో నేను చేసిన ఇప్పుడు ఫస్ట్ అయితే నేను క్యారెక్టర్ రోల్స్తోనే స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు కూడా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఫస్ట్ తెలుసుకుని ఇలా వద్దామని. సో హీరోగా స్టార్ట్ అవడానికి ఏంటంటే నాకు లేట్ అయింది. ఎందుకంటే నాకు కొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యి అవ్వక అప్పుడు నాకు నేను చేసుకున్న సినిమా ఎవరికి చెప్పొద్దు. సో ఎవరికి చెప్పొద్దు తర్వాత సినిమాలు ఏంటనేది అప్పటికే అనుకున్నాం, కానీ అదే చెప్పా కదండి, 2 సినిమాలు ఇంకా ఆపేసి ఇది చేయాల్సి వచ్చిందని. సో ఈ సినిమా తర్వాత ఇంకా ఉంటాయి. అంటే లైక్ రియాలిటీ మాట్లాడితే అంటే రాకేశ్వర్ అంటే ఇండస్ట్రీలో పీపుల్స్ కొంతమందికి తెలుసు, బట్ బయట జనాలకి రాకేశ్వర్ అనగానే చాలా తక్కువ మంది గుర్తుపడతారు. అదే బాహుబలిలో ప్రభాస్ గారు తలనరికి వేస్తాడు కదా, ఆయన అనగానే అందరూ ఎక్కువగా గుర్తుపడతారు. ఈ సినిమా తర్వాత రాకేశ్వర్ రే అనే పేరు ఇక వినపడుతూ ఉంటుందా, లేకపోతే ఎక్కువగా రీచ్ ఉంటుందా జనాలకి అనేది? జితేందర్ రెడ్డి అని వినిపిస్తుంది థ్యాంక్ యూ అన్న, కొన్ని రోజులు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ క్వశ్చన్. విరించి గారు, జితేందర్ రెడ్డి గ్లిమ్స్ చాలా ప్రామిసింగ్ ఉందండి. సో ఇది 1980s జరిగిన అన్హిడెన్ అండ్ అన్స్టోల్డ్ స్టోరీ. సో ఈ మెటీరియల్ ఎలా గ్యాదర్ చేశారు మీరు? అంటే ఎవరికి తెలియని స్టోరీ ఇది, ఎలా ఎంతవరకు యాక్యురేట్గా తీశారు ఈ స్టోరీని? ఆడియన్స్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఈ స్టోరీ నుంచి? అదే ఇప్పుడు యాజ్ ఏ బ్రదర్ ఆయనకి కొంత తెలుసు కదా. సో ఆయన ఈ స్టోరీ జరిగినప్పుడు ఆయన కూడా మొత్తం అంటే ఒక పర్సన్ కూడా బ్రదర్ అయినా కూడా డే అండ్ నైట్స్ ఉంటారు కదండి. ఆయనకు కొన్ని విషయాలు తెలుసు, వాళ్ళ జితేందర్ రెడ్డి గారి సిస్టర్ కొన్ని విషయాలు తెలుసు, వాళ్ళ మదర్కి కొన్ని విషయాలు తెలుసు, తర్వాత ఫ్రెండ్స్కి కొన్ని విషయాలు తెలుసు. మోస్ట్లీ ఎక్కువ ఫ్రెండ్స్కి తెలుస్తాయి కదా. ఆ ఫ్రెండ్స్ కూడా రకరకాల ప్లేసుల్లో ఉన్నారు, చాలామంది చనిపోయారు. సో వాళ్ళందరినీ కలిసి కనుక్కోవటం, సో అందరినీ ఒక 1 వీక్ వెళ్ళామాట. ఆ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వెళ్ళి వాళ్ళందరినీ కలిసి ఆ డేటా తీసుకున్నమాట. సో దాని నుంచి ఫైనల్గా ఇందులో మనం ఏదేది మనకి కథలో యాడ్ అవుతుంది అనే దాంట్లో అలా వర్క్ చేసుకుని చేసామాట. జితేందర్ రెడ్డి గారు ఇక్కడ మీరు స్టూడెంట్ లీడర్ అని చెప్పారు. సో కానీ ఇక్కడ గ్లిమ్స్లో చూస్తే ఒక సీన్ దగ్గర నక్సలైట్ సీన్స్ చూపించారు. సో జితేందర్ రెడ్డి గారికి నక్సలైట్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా? ఉందండి. మీరు సినిమా చూస్తే ఇది ఒక్క దగ్గర ఇప్పుడు ఎలా పొలిటీషియన్స్ వచ్చి వెళ్తారు, నక్సలైట్స్ వచ్చి వెళ్తారు, ఈ స్టార్టింగ్లో కాలేజ్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, ఇలా త్రూఅవుట్ ఆయన లైఫ్ స్టోరీ అంత ఉంటుంది కదా. సో అంద పేజెస్ వైజ్ అందరూ వచ్చి వెళ్తుంటారు అన్నమాట. మనం కనెక్ట్ అయ్యేది మాత్రం ఈయన సింగిల్ గోల్ ఉంటుంది ఓవరాల్గా. ఆయన సింగిల్ గోల్, ఆయన వెళ్ళే రూట్లో మనం కనెక్ట్ అయ్యి వెళ్తుంటాం అన్నమాట. ఆ గోల్ ఏంటి, ఆయన ఏ రూట్లో వెళ్తున్నాడు, ఆయన ఎంత ఇదిగా వెళ్తాడు అనేది సినిమా అన్నమాట. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఎప్పుడో అంటే గ్లిమ్స్ కానీ లేకపోతే ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ కానీ, యూ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ. మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాకే మీరు ఒక టాప్ హీరోని గెస్ట్గా తీసుకొచ్చారు. బట్ దీనికి ఎందుకు తీసుకురాలేదు, ఫ్యూచర్లో ఏమైనా తీసుకొస్తారా లేదా అంటే ఏం చెప్తారు?
ఇది కావాలని మనం అవాయిడ్ చేసామండి ఈ ఈవెంట్కి అయితే. ఎందుకంటే ఇది జస్ట్ పర్సనల్గా మన టీము అండ్ మీడియా అండ్ చుట్టుపక్కల ఉందామని అలాగా పెట్టుకున్నాం. సో సిన్స్ మనకి అడిగారు కాబట్టి నెక్స్ట్ ట్రైలర్ ఈవెంట్ అనుకుంటున్నాం. సో ట్రైలర్ ఈవెంట్ ఫాలోడ్ బై ప్రీ రిలీజ్ అండ్ సో ఇది. సో డెఫినెట్గా అప్పుడు ఇంక్లూడ్ చేద్దామని. అన్నయ్యని పిలిచే ఛాన్స్ ఉందా ప్రభాస్ గారిని? ఓకే, ఉంటుందేమో చూద్దాం, ట్రై చేస్తా, వేచి చూద్దాం. యా రాకేష్ అడగమ్మా గారు. లాస్ట్. సార్ మీరు యాక్టింగ్ చేశారు అండ్ ప్రొడక్షన్ కూడా చేశారు ఇప్పుడు రీసెంట్గా. సో బోత్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పుడు ఈ ప్రొడక్షన్ చేయడం అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే మీరు దగ్గరుండి ఆ సెట్స్లో ఏం జరుగుతుంది చూసుకుంటూ మీరు ముందుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఇది చేసుకుంటూ వచ్చారు జితేందర్ రెడ్డి అనేది. సో రెండు కంపేర్ చేసుకుంటే విచ్ వన్ యూ ఫీల్, అంటే మీరు ముందు నుంచి యాక్టింగ్లో ఉన్నారు, సడన్గా ప్రొడక్షన్లోకి వెళ్ళడం అండ్ ఏది డిఫికల్ట్గా మీకు అనిపిస్తుంది, ఏ దాని మీద ఎక్కువ బేస్ అవుదాం అనుకుంటున్నారు? ఓకే, సో బేసికలీ ఛాలెంజింగ్ అయితే ప్రొడక్షనే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇప్పుడు నేను ఒక్కడనే నన్ను నేను మేనేజ్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ప్రొడక్షన్ అనేది చాలామందిని మేనేజ్ చేయాలి అండ్ కమ్యూనికేషన్లో ఉండాలి. సో టు ఆన్సర్ యూర్ క్వశ్చన్, ప్రొడక్షన్ అనేది మచ్ ఛాలెంజింగ్. అలా అని చెప్పి నాకేంటంటే ఎంజాయ్ చేస్తాను ప్రొడక్షన్. ఎందుకంటే నేను మోర్ ఓవర్ ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేసే సినిమాలన్నీ కొత్త డైరెక్టర్స్తో లేకపోతే కొత్త యాక్టర్స్తో అలా పనిచేయాలనుకుంటాను, కొత్త టెక్నీషియన్స్ అని. సో ఇది నా అజెండానా లేకపోతే గోల్ అనుకోండి. సో అది నాకు ఇష్టమైంది ప్రస్తుతానికి. ఓకే, ఇంకొక క్వశ్చన్ వస్తుందేమో అని మేము వెయిట్ చేస్తున్నాం ఇందాక నుంచి. మైక్ అక్కడ ఉంది కానీ అమ్మాయి అడగట్లేదు. అడిగే అవకాశం ఇవ్వట్లేదు ఎవరు, అందుకే మైక్ ఇచ్చి మరి అవకాశం చెప్పండి, అడగండి. సో హాయ్ రాకేష్ గారు, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. హలో. సో బేసికల్గా ఒక పొలిటికల్ లీడర్ క్యారెక్టర్ చేయాలి అని అంటే మనకి థ్రెట్స్ కూడా కొన్ని ఉంటాయి. సో మీరు జితేందర్ రెడ్డి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నప్పుడు ఏమైనా అంటే లైక్ ఇలాంటివి ఏమైనా బ్యాక్గ్రౌండ్ సర్చ్ చేశారా, లైక్ థ్రెడ్స్ లాంటివి ఏమైనా ఉంటాయని? అండ్ అలానే డ్యూరింగ్ ద షూటింగ్ పీరియడ్ ఏ సీన్ చేసినప్పుడు మీకు చాలా కష్టం అనిపించింది, ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేశారు? ఫస్ట్ క్వశ్చన్కి అయితే థ్రెడ్స్ అనేది ఎవరిని టార్గెట్ చేయట్లేదండి, సినిమాలో టార్గెట్ చేయట్లేదు కాబట్టి. సో నాకు ఇప్పుడు కథ విన్నప్పుడు కూడా ఈవెంట్స్ అనేది వీళ్ళని తక్కువ చేయటమో లేకపోతే వీళ్ళని ఎక్కువ చేసి చూపెట్టడం అలా లేదు. సో క్లీన్గానే ఉంటుంది. సో థ్రెడ్స్ అనే వరకైతే ఆలోచించలేదు. అండ్ సీన్ అంటే లైక్ ఏ సీన్ చేసినప్పుడు బాగా ఇన్వాల్వ్ అయ్యారు? సో కొన్ని సీన్స్ ఉండేయండి, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్. అండ్ సెకండ్ హాఫ్లో ఎస్పెషలీ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ సినిమాకి హార్ట్ అనేది క్లైమాక్స్. సో నాకు ఒక్క టెన్షన్ ఎప్పుడు ఉండేదంటే క్లైమాక్స్ ఎలా వస్తుంది. ఎందుకంటే ఆ క్లైమాక్స్ వస్తే సినిమా అనేది స్టాండ్ అవుతుందని నాకు కాన్ఫిడెన్స్ అది. సో క్లైమాక్స్ బాగా వచ్చింది అండ్ నా ఫేవరెట్ సీన్ అయితే ఆ క్లైమాక్స్. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. సో ట్రైలర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత, ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి అండ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇప్పుడే రిలీజ్ అయింది కదా, ఒకసారి ఫోన్ చూసుకుందాం తర్వాత మెల్లిగా. అసలు ఆ చాయిస్ ఇవ్వలేదు, ఆ ఛాన్స్ ఇవ్వలేదు మనం. ఇప్పుడే గ్లిమ్స్ వచ్చింది కాదు. యాక్చువల్లీ మెన్షన్ చేశారు జితేందర్ రెడ్డి గారు నాట్ పొలిటీషియన్ అని చెప్పి, ఈజ్ స్టూడెంట్ లీడర్ అని. ఫస్ట్ రెస్పాన్స్ మీ దగ్గర నుంచి వస్తే బాగుంటుంది. ఏమనిపించింది? వాట్ యూ ఫీల్? బాగుంది, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ ఫర్ ఇట్. మే హై విరించి ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్ అని గత 10 క్వశ్చన్ల నుంచి అంటున్నాను నేను. లాస్ట్ ఏంటో అర్థం కావట్లేదు. అడగండి, పర్లేదు అడగండి. ఇక మైక్ ఎలాగో మీరు చెప్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. అది మళ్ళీ యా నేను కంటిన్యూ చేస్తాను. సారీ, ఐఎమ్ మోహన్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి. హిస్ స్టోరీ నీడ్స్ టు బి టోల్డ్ అండ్ అదేంటంటే హిస్టరీ అండ్ హిస్టోరీ రెండు కలిపి పెట్టారు, అది చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు జితేందర్ రెడ్డి గ్రేట్నెస్ని పీపుల్కి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు, బట్ ఇట్స్ కమింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్. సో ఇది ప్రజెంటే ఎలక్షన్స్ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా ఈ స్టోరీ కానీ, ద టేకింగ్ ఇట్స్ ఐడియాలజీ? అసలు ఎలక్షన్స్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి దేనికి సంబంధం లేదండి. ఇది ఓన్లీ ఒక లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అంటున్నా కదా. సో చాలా డ్రామా ఉంటుంది. సో మీరు ఒక యాక్షన్ స్టోరీలో ఒక రివెంజ్ డ్రామా ఉంటుంది కదండి, ఇది ఒక జస్ట్ సింపుల్గా చెప్పాలంటే ఒక రివెంజ్ డ్రామా. సో అంతకు మించి పొలిటికల్గా పెద్ద ఆలోచించడానికి ఏమి ఉండదండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదంతా మీరు జస్ట్ యూ హర్డ్ అబౌట్ హిమ్ బట్ యూ డోంట్ సీ హిమ్. సో ఇక్కడ ఫిక్షన్ ఎంత ఉంటుంది అండ్ క్రియేటివ్ లిబర్టీ ఎంత ఉంది? క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నది కూడా ఏంటంటే ఆయన క్యారెక్టర్ని తగ్గకుండా ఆయన దేనికోసం పోరాడుతున్నాడో, ఆయన కాజ్ ఏంటో, సో ఆడియన్స్ కనెక్ట్ చేయడానికి కోసం ఏదైతే యాడ్ చేయాలి అవే యాడ్ చేసామన్నమాట.
అదే పర్సంటేజ్గా కింద చెప్పలేను కానీ ఒక ఎమోషనల్ జర్నీగా ఆయన్ని యాజ్ ఇట్ ఈజ్గా ముందుకు తీసుకెళ్ళటానికి వెళ్ళాము. సో ఆ విధంగా చూస్తే ఇప్పుడు అంటే ఇది యాడెడ్, ఇది ఒరిజినల్ అని చెప్పడానికి లేదన్నమాట. అన్నీ మెర్జ్ అయి ఉన్నాయి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ యా, జితేందర్ రెడ్డి గారి గురించి ఫైనల్గా ఒకటి మాత్రం మెన్షన్ చేయాలి వీరేంద్ర వర్మ గారు. ఆయన పొలిటీషియనా జితేందర్ రెడ్డి గారు? కాదు. యా, ప్లీజ్ బి నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే ఆయన స్టూడెంట్ లీడర్ అనమాట. ఆయనది ఒక కథ ఉంది, ఆ కథ మనందరికీ చూపించబోతున్నారు. ఆయన వెరీ పవర్ఫుల్ పర్సన్. సో ఆ పర్సన్ స్టోరీ ఏంటి అనేది మనం May 3rd చూడబోతున్నాము. జితేందర్ రెడ్డి గారి కథని మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం వెండి తెర మీద. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్స్. టుడేస్ ఈవెంట్ బై UV Media and thank you. This is Geeta Baga signing off. Save the date, May 3rd. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.